ప్రేక్షకులకు నమస్సుమాంజలి. మనం ఇప్పుడు సెప్టెంబర్ నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ముందుగా 12 రాసుల్లోనూ ప్రతి రాశికి ఈ ఈ మాసంలో జరిగే అశుభ ఫలితాలు, దానికి పరిహారాలు చెప్పుకుంటాము. తదుపరి రాశి సింహరాశి. ఇది 5వ రాశి అవుతుంది. సింహరాశిలో మఖ 4 పాదాలు, బొబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. ఈ సింహరాశిలో గ్రహాల సంచారం ఎలా ఉంది అన్నట్లుంటే, సింహరాశికి అధిపతి రవి. సింహరాశిలో అంటే లగ్నంలోనే కేతు ఉన్నాడు, రవి ఉన్నారు, బుధుడు ఉన్నారు. ద్వితీయంలో అంటే కన్యలో శుక్రుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మీనంలో శని వక్రించున్నారు, కుజుడు మిథునంలో ఉన్నారు, వ్యయంలో గురువు ఉన్నారు. అంటే వ్యయంలో గురువు ఉన్నారు అని అంటే కనుక, వ్యయం అంటే ఖర్చులు ఎక్కువ జరుగుతాయి. అయితే గురువు ఉన్నారు కనుక మీరు ఎలాంటి ఖర్చులు పెడతారంటే పుణ్య కార్యాలకు సంబంధించినవి, దైవ సంబంధమైనటువంటి ఖర్చులు పెడతారు కనుక అది మంచిది. అయితే శని, గురువు, రాహువు, కేతువు ఈ 4 గ్రహాలు మాత్రం అలాగే ఉంటాయి. మిగతా గ్రహాలు కొద్దిగా మార్పు చెందుతాయి. అది ఎట్లాగంటే కన్యలో ఉన్నటువంటి శుక్రుడు తులలోనికి 3వ తారీఖున వస్తాడు, సెప్టెంబర్ 3న. అట్లాగే సింహంలో ఉన్నటువంటి బుధుడు కన్యలోనికి 8వ తారీఖున వస్తాడు. సింహంలో ఉన్నటువంటి రవి అంటే లగ్నంలో ఉన్న రవి తన రాశి నుంచి పక్క రాశికి కన్యకి 17వ తారీఖున మారుతాడు. కుజుడు కర్కాటకంలో ఉన్నటువంటి కుజుడు మిథునంలో ఉన్నటువంటి కుజుడు కర్కాటకంలోనికి 19వ తారీఖున మారుతాడు. ఈ నెలలో ముఖ్యంగా ఉన్నటువంటి పండుగలు ఏంటంటే, సెప్టెంబర్ నెల అంటే తెలుగు మాసాల్లో భాద్రపద మాసం అని చెప్పొచ్చు. భాద్రపద మాసం వస్తుందన్నమాట. కృష్ణాష్టమి 4వ తారీఖున, సెప్టెంబర్ 4న కృష్ణాష్టమి వచ్చింది. 14వ తారీఖున వినాయక చవితి, 25వ తారీఖున వినాయక నిమజ్జనం, అనంత పద్మనాభ చతుర్దశి ఆ రోజు అయింది. అందువల్ల ఆ రోజు వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా మహాలయ పక్షాలు 27/9. అంటే మహాలయ పక్షాలు అంటే ఏంటంటే, మహాలయ పక్షాలు అంటే ఏంటంటే పితృకార్యాలు మామూలుగా చేయనప్పుడు ఈ మహాలయ పక్షాలంటే భాద్రపద మాసం పౌర్ణమిళ్ళిన పాడ్యం నుంచి అమావాస్య వరకు ఈ 15 రోజుల్ని మాలయ పక్షాలు అంటారు. అంటే ఈ 15 రోజుల్లో పెద్దల కార్యాలు చేయొచ్చు. ఒకవేళ చేసిన వాళ్ళు చెయ్యాలి, మళ్ళీ అసలు చేయని వాళ్ళు కూడా ఈ మాసంలో ఈ 15 రోజుల్లో చేస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. పితృదేవతలు సంతోషిస్తారు. మనం పూజలు చేయకపోయినా ప్రతిరోజు పర్వాలేదు, కానీ పితృదేవతలకు మాత్రం మనం కార్యక్రమాలు చేయకపోతే కనుక వారి శాపం తప్పకుండా తగులుతుంది. ఆ శాపం ఎట్లాగంటే, మీకు, మీ పిల్లలకి, మీ మనవలకి అది కంటిన్యూగా మీరు చేసేదాకా జరుగుతూనే ఉంటుంది. దానివల్ల పిల్లలు పెళ్ళిళ్ళు కాకపోవడము, ఉద్యోగాలు లేకపోవడము, లేదా అనారోగ్యాలు ఉండడము, లేదా సంఘంలో గౌరవ ప్రతిష్టలు లేకపోవడము, ఏదైనా జరుగుతుంది. అందువల్ల పితృకార్యాలు చేయడం అనేటటువంటిది ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి ముఖ్యమైన విధి అది. అందుకని మీరు సెప్టెంబర్ 27 నుంచి అమావాస్య వరకు మీరు పితృకార్యాలు చేయండి. మీ పితృదేవతలను సంతోషపెట్టండి. ఇక సింహం రాశి వారికి ఈ మాసం అంతా ఎలా ఉంటుంది అంటే, ఉద్యోగంలో అభివృద్ధి ఉన్నది. ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అట్లాగే ఒకవేళ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకైతే ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. ట్రాన్స్ఫర్స్ కావాలనుకున్న వాళ్ళకి ట్రాన్స్ఫర్స్ అవుతాయి. మంచి ఇంక్రిమెంట్లు జరుగుతాయి. అందువల్ల ఉద్యోగస్తులకి చాలా బాగుందన్నమాట. ఇంకా దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మీకు దూరంగా ప్రయాణాలు, ఎక్కడ తీర్థయాత్రలు అలాంటివి పెట్టుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. గ్రహ సంచారం మీకు బాగుంది. ఇంకా అకారణంగా కలహాలు, మీరు బాగున్నా కూడా ఎదుటివాడు మీతో వచ్చి గొడవ పడే అవకాశాలు ఉన్నాయి కనుక అట్లాంటివి మీరు గ్రహించుకుని, ఒకవేళ ఎవడైనా మీతో కలహానికి వచ్చినా కూడా మీరే ముందు స్టాప్ చేసేసి వాళ్ళని గొడవ పెద్ద చేయకుండా జాగ్రత్త తీసుకోవడం అవసరం. బంధుమిత్రులతో కూడా మీకు అట్లాగే కొంచెం విరోధాలు వచ్చే అవకాశం ఉంది. అందువల్ల
వాళ్ళతో విరోధాలు పెంచుకున్నట్లయితే ఉన్న అనుబంధం తగ్గిపోతుంది కనుక వాళ్ళతో ఒకవేళ మాట పేచీలొచ్చినా కూడా మీరు నవ్వేసేసి ఊరుకోవడం చాలా మంచిది. ఇంకా మీకు రక్తపోటు, బీపీ పెరిగే అవకాశాలున్నాయి అనారోగ్య సమస్యల్లో. దానికి జాగ్రత్తగా ఉండండి. కోపం వల్ల బీపీ వస్తుంది. అందువల్ల కోపం తగ్గించుకోండి. సుఖ సౌఖ్యంగా ఉంటాయి. సుఖ సౌఖ్యాలుంటాయి. మీరు ఎప్పుడైతే కోపం తగ్గించుకుని ఎదుటి వాళ్ళతో విరోధాలు తగ్గించుకుంటారో అప్పుడు సౌఖ్యంగా ఉంటుంది. జీవితం కూడా ఆనందంగా నడుస్తుందనమాట. అనవసరంగా వచ్చే ప్రయాణాలు కూడా చేయాల్సినవి ఉంటాయి. అందులో మీ ప్రయాణాలు ఏది అవసరమో, ఏది అనవసరం అనేటటువంటిది యోచనతో చేసి దానివల్ల మీకు ఆ ప్రయాణం అవసరమైతే చేయడము, లేదంటే మానేసి ఇంట్లో కూర్చోవడం అవసరం. ఇంకా పాత బాకీలు మీకెవరైతే పాత బాకీలు ఇవ్వాలో వాళ్ళ నుంచి బాకీలు మీకు వసూలయ్యే అవకాశం ఈ మాసంలో చాలా బాగా కనపడుతున్నాయన్నమాట. ధనాదాయం బాగుంటుంది. ధనానికి సంబంధించిన ఇబ్బందులేమీ మీకు ఈ మాసంలో ఉండవు. ఇంక మీరు చేయవలసినటువంటి పరిహారాలేంటంటే శనికేతువులకి జపం, దానం చెయ్యండి. వెంకటేశ్వర స్వామి, ఆంజనేయుల స్వామి కానీ, వెంకటేశ్వర స్వామి కానీ, అయ్యప్ప కానీ వెళ్ళండి. ఈ పూజల్లో పాల్గొనండి. అట్లాగే ఇప్పుడు మనకి గణపతి నవరాత్రులు వస్తున్నాయి కనుక గణపతి నవరాత్రులకి పందిట్లో మీరు చేయగలిగితే ధన సహాయం చేయండి. లేదంటే సేవ చేయండి. అన్నదానం చేయగలిగితే చేయండి. లేదంటే అక్కడ గణపతి దగ్గర మీరు చేయగలిగినటువంటి సేవైనా చేయగలగండి. అది ఇంకా మంచిది. ఇక అయ్యప్ప ప్రసాదం మీరు ఈ ఎవరైనా ఇస్తే స్వీకరించండి. దీనివల్ల మీకు చాలా మంచి జరుగుతుంది. ఇవి ఈ రాశి వారికి ఉన్న పరిహారాలు. దీనివల్ల మీరు ఇంకా అభివృద్ధిలోనికి వస్తారు.